కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి. చివరి వరకు చూస్తూ ఉండండి. ఈరోజు లాగ్ చాలా స్పెషల్ లాగ్. అదేంటంటే మా సౌమ్య, మా పెద్దక్క కుమార్తె మరి సౌమ్య శ్రీమంతం అనమాట. వాళ్ళ అత్తగారి ఇంట్లో జరుగుతుంది కాబట్టి మేమందరం రెడీ అయ్యి బయలుదేరాము. ప్రస్తుతము మా పెద్దక్క వాళ్ళు ఒక కార్లో, మేము ఒక కార్లో అయితే బయలుదేరాము. యాక్చువల్లీ ఈరోజు సండే కాబట్టి మేము చర్చి చూసుకొని అట్లానే చర్చి నుంచే మేము డైరెక్ట్గా సౌమ్య వాళ్ళ అత్తగారి ఇంటికి అయితే బయలుదేరాము. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. ఇక్కడ మేము టిఫిన్కి అయితే ఆగామన్నమాట. మరి చర్చి నుంచి డైరెక్ట్గా వెళ్తున్నాం కాబట్టి మరి టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆగాము. ఆ టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చేసారు మా హస్బెండ్, మా సన్. ఇంకా టిఫిన్ బోన్ చేసుకొని వెళ్ళిపోదాం. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of the way. I can see the way you look at me, I'm such a big mistake. I never really have to be wrong to a place. You wanna know my name? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. You're thinking about my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. పూరి ప్లేన్ దోశ పూరి తినరా? ఇంకోటి తెచ్చుకోపో ప్లెయిన్ దోశ. టిఫిన్ అయితే రకరకాలుగా ఫుల్గా లాగిన్ చేసాము అందరము. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాము. మరి లాగైతే చివరి వరకు చూస్తూ ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లాగు. మంచి ఆరోగ్యం దయచేసి నా తండ్రి తన ఎల్లవేళ ఇప్పుడు మేము వెళ్ళేసరికి మా సౌమ్య రెడీ అయిపోయింది. ఇంకా ప్రేర్ చేసుకొని కింద ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు లిఫ్ట్లో రండి పైకి. పైన కింద ఇదే అన్నమాట చక్కని చిన్న బ్యూటిఫుల్ ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ అంటే బయట ఎక్కడో కాదండి, ఆ అపార్ట్మెంట్లోనే ఫంక్షన్ హాల్ ఇది. చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి ఈ విధంగా మరి అరేంజ్మెంట్స్ ఉంటాయన్నమాట. ప్రతి అపార్ట్మెంట్లో కూడా దాదాపు బెంగళూరులో పెద్ద అపార్ట్మెంట్స్లో ఈ విధంగా ఉంటాయి. మాకు కూడా చిన్న ఫంక్షన్ హాల్ అయితే ఉంది మా అపార్ట్మెంట్లో కూడా. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ కూడా మీరు చూసారు కదా. ఇది వచ్చేసి అపార్ట్మెంట్ చాలా పెద్దది. ప్రస్తుతం అయితే ఇంకా ఎవరు రాలేదు, ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉన్నామన్నమాట. ఇంకొక కొద్ది నిమిషాల్లో అయితే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. బాగా డెకరేషన్ చేశారు, ఏమేమి పెట్టారు అని చెప్పేసి ఫ్రూట్స్ ముఖ్యంగా చక్కగా జాంకాయలు అండ్ యాపిల్స్. ఇది ఒక టైప్ ఆఫ్ యాపిల్ అండ్ సపోటా. ఇవి pomegranate
అవన్నీ స్వీట్స్ అండ్ బిస్కెట్స్ అండ్ చక్రాలు అన్ని రకరకాలుగా ఇట్లానే పెడతారు. చాలా బాగా చక్కగా అందంగా అలంకరించారు అన్ని రకాల స్వీట్స్తో అండ్ ఫ్రూట్స్. ఇక్కడ డెకరేషన్ గురించి మీకు విషయం చెప్పాలండి. నేను యాక్చువల్ ఇది ప్లాస్టిక్ ఆకులు అనుకున్నాను. దగ్గర పోయి చూసినప్పుడు అది ఒరిజినల్ అనమాట, పూలు కానీ ఆకులు కానీ. ఇంకా మేమందరం కలిసి సౌమ్యాన్ని కుర్చీలో కూర్చోబెడుతున్నాము. తీసుకొని వెళ్ళి మామూలుగా అట్లాగా తీసుకువెళ్ళి కూర్చోబెడతారు కదండి. మేము ఇప్పుడైతే ఆ పనిలో ఉన్నాం అనమాట. ఇంకా మా సౌమ్య యొక్క శారీ ఎలా ఉంది, అలానే జ్యువెలరీ ఎలా ఉంది, జడ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు మరి కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ శారీలో సౌమ్య. ఇప్పుడైతే అందరం ఫ్రెష్గా ఉన్నాం కాబట్టి పనిలో పనిగా కొన్ని ఫోటోషూట్ అయితే చేసేసుకున్నామని అందరం రెడీ అయిపోయాం అనమాట. తర్వాత టైర్డ్ అయిపోతాం కదండి ఫంక్షన్ అంతా అయిపోయినాక. ఇక్కడ ఫ్రూట్స్తో అండ్ రకరకాలు మరి చక్కగా బ్యాంగిల్స్, ఫ్లవర్స్ అన్నీ చక్కగా మేము వెళ్ళేసరికి సౌమ్య వాళ్ళ అత్తగారు వాళ్ళు డెకరేట్ చేసేసారు అనమాట. అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకొన్ని సర్దుతా ఉన్నాము అటు ఇటు. తర్వాత మా పెద్ద కోడలు బిందు అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంది. మీరు చూసినట్లయితే ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదండి డెకరేషన్ కానీ. ఆ ముందు స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ చక్కగా అరేంజ్ చేయటం, ఇవన్నీ కూడా నాకైతే చాలా చాలా బాగుంది అనిపించింది. చాలా కష్టపడ్డారు అలా అత్తగారు వాళ్ళు అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ చేయటము చాలా శ్రమతో కూడిన పని. వాళ్ళ తోడికోడలు, ముఖ్యంగా మా సౌమ్య వాళ్ళ తోడికోడలు రేఖ చాలా బాగా పనిచేస్తుంది. అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ తనే చేస్తూ ఉంది చాలా వరకు. అయితే చాలా ఇంట్రెస్టింగ్ చూస్తూ ఉన్నది ఫంక్షన్ చాలా గ్రాండ్గా ఇంకా భోజనాలు ఏమేంటి ఏంటి అని కూడా మీరు చూడొచ్చు. అంటే ఇదంతా ఎందుకు మీరు చేసుకోవడం ఏంటి మేము చూడటం అనుకోండి, కానీ మీకు ఒక ఐడియా కోసం ఇదంతా కూడా మేము చూపించాలి. ఓకేనండి. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సౌమ్య వాళ్ళ అత్తగారు అండ్ వాళ్ళ తోడుకోడలు సౌమ్య వాళ్ళ బావగారు స్టార్ట్ చేశారన్నమాట ఫంక్షన్. మీరు చూస్తున్నారు కదండి, ఫ్రూట్స్ అండ్ గాజులు, చీర, స్వీట్స్ ఇవన్నీ కూడా మేము ఇక్కడి నుంచి మా తరఫున తీసుకువెళ్ళాం అనమాట. ఒక 5 మంది 35 తీసుకెళ్తారు కదా, ఆ విధంగా మేము అన్నీ కూడా అరేంజ్ చేసుకొని 5 ప్లేట్స్లో ఈ విధంగా సర్ది పెట్టాము రెడీగా. వాళ్ళది అయిపోయిన తర్వాత మేము ఇవ్వటానికి సౌమ్యకి ఇవన్నీ కూడా you have me down. Correct.
భోజనాలు అదిరిపోయినాయండి. వెజ్ బిర్యానీ, గోబీ మంచూరియా అండ్ బీన్స్ ఫ్రై, అలానే పనీర్ కర్రీ అండ్ పూరి, ఆలూ ఫ్రై అండ్ చక్కగా సలాడ్ లాగా పెట్టారు అండ్ అచ్చారు. అంతేకాకుండా వైట్ రైస్, రసము, పాపడు ఇవన్నీ కూడా ఉన్నాయి. భోజనాలు అయితే సూపర్ అంటే సూపరే, రుచి అంతా కూడా. లంచ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు భోజనాలు అదిరిపోయాయంటే నమ్మండి, నిజంగా టేస్టీలో మరి 100% ఇవ్వచ్చు. చాలా బాగున్నాయి. అందరం కూడా ఇంకా షూర్ అయిపోయాము భోజనం చేయడానికి. ఇప్పుడైతే మేము అందరం భోజనం చేసుకొని రిలాక్స్ అవుతూ ఉన్నాం అనమాట. మా సౌమ్య భోజనం చేస్తూ ఉంది. ఇంకాసేపు అలా రిలాక్స్ అవుతూ ఉండగా మా చిన్నక్క వాళ్ళు వచ్చారు. మా చిన్నక్క వాళ్ళు చర్చి నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అయినప్పటికీ చక్కగానే అందుకున్నారు, ఎంజాయ్ చేసాం మేము అందరం కలిసి.
ఇటు ఇటు ఇదే ఇటు తిరగాల. ఇదే అంటే ఫోటోషూట్ అయితే ఆగట్లేదు. ఇదేమి జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది, కొనసాగుతుంది. నేను చూసినట్లయితే వెళ్ళినట్టు చూడండి. మా సౌమ్యక వాళ్ళ అత్తగారు ఎంతో కష్టపడతా ఉన్నారు లోపల. నిన్నటి నుంచి కూడా చాలా अरे ये की छूटे क्या बचिया रे ఇప్పుడు వచ్చి వీడియోలు తీసుకుంది తెలియని విషయం నేర్చుకోండి. నాలి ఈ వ్లాగ్ తీయడానికి లేట్ గా వచ్చింది బాబాయ్. You didn't take vlog? No? You didn't take video? Only travel vlogs. Adventure heist. Please subscribe. No matter what. Okay. ఇప్పుడు ఇంకా మేము రిటర్న్ బయలుదేరాం అనమాట. ఫంక్షన్ అయితే అదిరిపోయింది, సూపర్గా జరిగిందండి. మరి మా సౌమ్యాన్ని కూడా మేము తీసుకొని వచ్చేస్తున్నాము మా ఇంటికి. ఓకేనండి, ఇప్పుడు ఇంకా వచ్చేసి ఇంట్లోకి ఎలా ఇంకా చివరిగా ఫంక్షన్ అంతా ఎలాగ జరిగిందని మేము అందరం కూడా చక్కగా కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. ఇంకా ఇదండి ఈరోజు లాగ్ అయితే. మరి మీకు ఈ లాగ్ స్పెషల్ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఎస్, ఈ ఫంక్షన్లకు కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చినాయి, అవి అన్నీ కూడా మరలా తర్వాత చూపిస్తాం వీలైతే. ఓకేనండి, బాయ్ బాయ్.